తెలంగాణ రాష్ట్ర తొలి సిపిఎం పార్టీ మహాసభలు హైదరాబాద్ నగరంలో జరగబోతున్నాయి. ఈ మహాసభల సన్నాహకంగా ఆహ్వాన సంఘం ఏర్పడి ఇప్పటికే పని ప్రారంభించింది. ఈ మహాసభకు సంబంధించినటువంటి లోగోను ఈ రోజున తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మనందరి ప్రియతమ నాయకురాలు మలుక రాజ్యం చేత ఇప్పుడే ఆవిష్కరించుకోవడం జరిగింది. రాబోయే 3 మాసాల పాటు నగరంలోనూ మొత్తం రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ ఉద్యమం యొక్క చరిత్ర గురించి, రాబోయే కాలంలో నూతన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాభ్యుదయం కోసం, సంక్షేమం కోసం, సమగ్రాభివృద్ధి కోసం సిపిఎం పార్టీ చేయబోయే కృషి గురించి విస్తృతంగా ప్రచారం సాగించాలని చెప్పి పార్టీ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని, ఆశలు నెరవేరుతాయని, ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తుందని, నీళ్లు వస్తాయని, నిధులు వస్తాయని ఎన్నో రకాలుగా ఆశలు కల్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేరుతాయా లేక నిరాశ చెందాల్సిన పరిస్థితులు ఎదురవుతాయా అనేది ఇప్పుడు అందరిలో చర్చ జరుగుతున్నటువంటి విషయం. కొత్తగా ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కాకుండా కేవలం తీయటి వాగ్దానాలు చేసేదానికి, భ్రమలు గొల్పేదానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తోంది. ఆచరణలో ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న కృషి బహు తక్కువగా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి అనేక దఫాలుగా ప్రజల తరఫున విన్నవించాం. చేసిన వాగ్దానాలకు అనుగుణంగా వ్యవహరించాలని, ప్రజాస్వామ్య కాంక్షలను అమలు జరపాలని, ఎన్నికల్లో చేసినటువంటి భారీ వాగ్దానాలు, రైతుల రుణమాఫీ గాని, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ గాని, దళితులకు, గిరిజనులకు భూమి గాని, ప్రతి ఇల్లు లేని కుటుంబానికి 2 పడక గదుల ఇల్లు గాని, కేజీ నుంచి పీజీ విద్య గాని, మొత్తం తెలంగాణ ప్రజల దాహార్తను తీర్చే విధంగా మంచినీటి పథకాలు గాని, ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న రైతన్న కళలు పండే విధంగా సాగునీటి సౌకర్యాలు కానీ, ఈ అంశాలన్నింటినీ అమలు జరపాలని కోరుతున్నాం. ఈ అమలు జరిపితే సంతోషిస్తాం. ప్రజల అభిరుచి మేరకు ఎన్నుకున్న ప్రభుత్వం పడిపోవాలనో లేక ఈ పరిపాలనకు అడ్డంకులు కలిగించాలనో సిపిఎం పార్టీ కోరుకోవడం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఈ ప్రభుత్వం చేసిన వాగ్దానాల మేరకు నడుచుకోవాలని, అమలు జరపాలని మాత్రమే సిపిఐ పార్టీ కోరుతాం. ఈ వాగ్దానాలు అమలు జరగకపోతే ఆశలు నిరాశలైతే ఆలోచన పరులుగా ప్రజల భవిష్యత్తు నిర్ణయించుకోవాలి తప్ప నిరాశతో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఆత్మహత్యలు కాదు పరిష్కారం, ఆత్మగౌరవ పోరాటమే పరిష్కారం అని సిపిఎం పార్టీ తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న విషయం. రాబోయే కాలంలో ఆ రకంగా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా, ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా, ప్రజల ఆకాంక్షలు నెరవేరే విధంగా నాడు పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 4,000 మంది అమరులైనటువంటి కమ్యూనిస్టు యోధుల కళలకు సాకారంగా భవిష్యత్ తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ పార్టీ కృషి చేస్తుంది, ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో వామపక్షాలని, కమ్యూనిస్టు పార్టీలని ఐక్యం చేసేదానికి, ప్రజా సమస్యల పట్ల ఐక్య కార్యాచరణతో ముందుకు సాగే విధంగా కమ్యూనిస్టులు మాత్రమే కాక పౌర సమాజంలోని అభ్యుదయ శక్తులందరినీ, దళిత బలుగు బలహీన వర్గాల మేధావులందరినీ, సంఘాలన్నింటినీ ఏకతాటిపై నడిపించేదానికోసం, తద్వారా ప్రజల ఆకాంక్షల్ని సాకారం చేసేదానికోసం సిపిఐఎం తెలంగాణ కమిటీ కృషి చేస్తోంది. ఈ కృషికి నాందిగా, ఈ కృషికి దిక్సూచిగా, ఈ కృషికి రూపకల్పన చేసే సభలుగా తెలంగాణ తొలి సభలు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నాయి. తెలంగాణ సాయుధ పోరాట ప్రతిబింబంగా అనేక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు గాని, సవనీర్లు గాని, సెమినార్లు గాని, సాంస్కృతిక కళారూపాలు గాని, చర్చా గోష్ఠులు గాని ఎన్నో వేల సంఖ్యలో జరపాలని పార్టీ కమిటీ కోరుతోంది. ఆ రకంగా భవిష్యత్ తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసే విధంగా, నవ తెలంగాణ నిర్మించే దిశగా ఈ మహాసభ కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతోంది.
ముందుకు రావాలని సిపిఐఎం రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకించి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ రోజున మహాసభకు తొలి కార్యక్రమంగా లోగో ఆవిష్కరణకు హాజరైనటువంటి పెద్దలందరికీ